కాదు మీ లవరా కాదా చూడ చేతులు లవర్ ఎంత డక్కడక్క పళ్ళ వరకు నొరుకుతా నేను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బైక్ ఆయిల్ కారుతుంది. మొన్ననే రిపేర్ చేపించుకొచ్చినా కానీ మళ్ళీ ఆయిల్ కారుతుంది. ఏందో ఒకసారి చూడాలి. ఇందులోకి ఆయిల్ కారుతుంది గాయస్. నేను మొన్ననే చేపించుకొచ్చిన కానీ మళ్ళీ ఆయిల్ కారుతుంది. అది కొన్ని మెకానిక్ ఫోన్ చేస్తేనేమో టైట్ చేయమన్నాడు. టైట్ చేసిన ఇళ్ళకెళ్ళి టైట్ చేసినాక మళ్ళీ ఇళ్ళకెళ్ళి కారుతుంది. అలా టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళకెళ్ళి కారుతుంది. ఏందో అర్థమవుతలేదు. అందుకే మళ్ళీ తీసుకుపోతున్నా. 2 రోజుల కిందనే తీసుకొచ్చిన బండి అయినా కూడా మళ్ళీ ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇది ఇండికేటర్ చిన్న కోతి దుంకింది, ఇండికేటర్ కొట్టింది. ఇట్లుంది గాయస్. నా బండే కాదు మామూలు బండి కూడా ఏమైందట. ఇద్దరు బండి చేయించుకొని రావాలి ఈరోజు. ఫ్రెండ్స్ మనడు కూడా వస్తున్నా అని చెప్పిండు. వచ్చిండు. ఇప్పుడే కారింది ఫ్రెష్ ఆయిల్. కొంచెమే దూరం వచ్చిన మనడు కూడా జాయిన్ అయ్యిండు. ఏమైంది నీ బండికి? ఏమైంది? మనది గ్యాస్ కిట్ అయింది. ఒకసారి ఎక్లేటరీ ఒక్కసారి ఇరా. ఇది పట్ 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 అంటుంది. ఇది ఇవాళ పరిస్థితి. ఇప్పుడు ఆ బండి ఈ బండి 2 చేయించుకొని రావాలి. మయ్యాలి అయితే 2 బండ్లు చూద్దాం. అడిగాక ఏదైనా ఒక బండి అయితే వేయించుకొని వద్దాం. ఫస్ట్ మనం నచ్చడానికి అయితే బండి ఉండాలిగా. ఫస్ట్ పోదాం. పోయినాక మరి ఏంది కథ ఏం కథ చూసి చేద్దాం. ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. చలో రైట్ ఫ్రెండ్స్. అడిగి అయినాక చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. వాడు పెట్రోల్ కొట్టించుకుంటాడు. మన దాంట్లో కూడా అయిపోయింది పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈ బండి ఎప్పుడు వేస్తావు చెప్పారే. ఇక మనని గ్యారేజ్ చూడరు. ఇక ఇన్ని బండ్లు ఉన్నాయి. ఇన్ని బండ్లు ఉన్నాయి. ఒక మెకానిక్ ఇంకొకరిని పెట్టుకోడు పైసలు పోతాయని చూడ. యుద్ధాల పైసలు సంపాదిస్తుండు. అన్న 2 బండ్లు ఉన్నాయి. ఈడో బండి ఇదో బండి ఆడో బండి ఇదో బండి అదో బండి. ఒక్కడు అయితే బతుకుతాడా చెప్పు? దాని బట్టలు ఇప్పే మొత్తం బండి బట్టలు మొత్తం ఇప్పేసాడు. ఇప్పుడు వీడో బండి వాడో బండి ఇవుడు బండ్లు ఇవుడు యుద్ధ ఒక్కుందంటే గిరం లేదు పాపం. పెద్ద షేటు పని చేస్తుడు. మాట హైలైట్ వచ్చింది సేమ్ సౌండ్కి. ఇద్దరు ఉన్నారు. అయినా మా బండి మేమే ఇప్పుకుంటున్నాం. ఏమైందిరా? ఏం వెళ్తలేదురా? బండి డొల్లా మొత్తం ఇప్పిర్రు. మోర్ రిపేర్ చేసుకుంటున్నాం. మనమే చేసుకుంటే అవుతుంది. అన్నది ముచ్చట ఉడతలేదు ఇంకా. పీపు బుర్రలు గిర్రలు అన్ని ఊపిరితిత్తులు పోయినాయి. ఊపిరితిత్తులు పోయినాయి. మొత్తం చేస్తావా? నీకు జాలి ఇచ్చినవురా. దాని నీళ్ళు పోతావా? ఏమన్నా నీళ్ళు పోతే ఇంజన్లో పోతే మరి జాలి ఎందుకు ఇచ్చిండు? ఏరు కంపెనీ గడ పనిలేదు. నాశనం గిట్నే అయింది ఊపిరితిత్తులు. మార్చిన కానీ బండి సౌండ్ మస్తు కలిసి మారితే మంచిగా స్మూత్ అవుతుంది. ఇందుకు ఏమైనా ఉంటా కోవాలనా? ఎందుకు కొడుతున్నావు? అన్నా దీని బట్టలు ఇప్పినాం. బట్టలు
అన్న షాప్ కాడికి అయితే రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత మాకు అక్కడికి ఒక అవ్వ వచ్చింది. వాళ్ళ అవ్వ వాళ్ళ బాయ్ ఫ్రెండో మరి వాళ్ళ హస్బెండో తెలియదు కానీ ఫోన్ చేయమని అన్నది. ఆమెతో కొంచెం ఫన్నీ టాపిక్ అయిపోయింది. అంత జోకే, సీరియస్ అనుకోకండి, ఓకేనా. ఇప్పుడు వచ్చే నెల వస్తుంది, పింఛి పైసలు వస్తాయి ఇక మళ్ళా. ఏడున్నాడు? దూరం కొడుతుండా? ఎందుకు? నేను పోయినాడు ఫోన్ చేస్తే నేను రేపొత్తా పొద్దున వస్తానని అంటుండు, తాగుతుండు, పోతుండు, ఇంటికాడ పడుతుంది. పిల్లమేమో పడిపోతుంది. ఇక మర్దం దగ్గరికి పోయి పండొస్తుంది. అంటే పెళ్ళం కూడా చాలతలేదు, చాటలేదు. నేను అన్నా, నేను పొద్దుకు నేను భయపడలేదు. నీ ఇంటికి నేను డైరెక్ట్ గా వస్తా. నేను వచ్చి నేను డైరెక్ట్ గా కూర్చుంటాను. నేను రాయ కుట్టలో దమ్ముంటాను, లంజే రా నా ఇంటికి ఇప్పుడు అంటుండా. మరి ఏమన్నావు నువ్వు? మరి వచ్చినావు కదా నువ్వు, ఇప్పుడు మళ్ళా పోతాడు, పండుగ వెనక పోతా అని చెప్పిండు. ఫోన్ చేస్తే పోతా, లేకుంటే లేదా అని అన్నాడు. అన్నప్పుడు నా పైసలు తిన్నప్పుడు, నా పైసలు తిన్నప్పుడు, తాగినప్పుడు, బాగుపడినప్పుడు, నాకు చెప్పుడు పడినప్పుడు మన నా దగ్గరకు వస్తుడా లేదా? మరి రావాలిగా. దూరం ఎందుకు కొడుతున్నాడు? ఏ కారణంగా కొడుతుండు చెప్పు. అరిచాను చెప్పమను అన్న, పంచాయతీ చెప్పే ఇది చెప్పు అన్న. అన్న హరిశానని చెప్పాను, పంచాయతీ చెప్తాడు. ఎట్లా మళ్ళా తెలియదు అంటే తెలియదు, అన్ని తెలుసా హరిశానకు, అన్ని తెలుసు కానీ ఏం తెలియదు అంటుంటాడు. చెప్పు, ఏం చేస్తాము చెప్పు. నన్ను చెప్పు. ఏం చేస్తున్నా రాత్రి నుంచి? పిల్లమేమో పనిపోతుంది దావకన్నకు, వాళ్ళ మర్ద దగ్గరికి పోయి వండొస్తుండే. అత్తలికే ఇప్పుడు నీ బాధ నీ దగ్గరికి అత్తలేడానా? అబ్బా చెప్పి అయ్యి గ్యారెంటా? లేదు లేదు లేదు. నేను ఇచ్చుకుంటా పోతా, లేకపోతే నువ్వు ఇచ్చుకుంటావా? అంతే నేను రాను నీ దగ్గరికి అన్నట్టున్నది ఇప్పుడు. బాబా అంటే పైసలకైతే అత్తుండు, పైసలకైతే అత్తుడు. నన్ను దూరం వచ్చినాక నా బతికేం కావాలి? ఏం కావాలి చెప్పు. ఇక అన్నీ చెప్తున్నా అన్న. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమ్మా, మాకేం తెలుసమ్మా మీ జీవితం. ఇప్పుడు పొట్టి జీవితం తీసుకొచ్చి మా మీద వారైతే మమ్మల్ని గంగలో పోమంటావా? నువ్వే కదా మొత్తం ఓలు చెప్పొచ్చు కదా. మొత్తం హరిజనమేగా. ఏం చెప్పాలంటే నా పరిస్థితులు ఏం ఇప్పుడు నిన్న అనుకో లంచ కూడా కీడేం చేసిండు అనుకుంటాడు. కాదు మీ లవరా కాదా? చూడు చేతులు లవర్. నీకు అప్పుడు పెట్టి లింక్ పెడితే ఇప్పుడు వాట్సాప్లో ఏం కాదు ఇప్పుడు కాదు, ఇప్పుడు యూట్యూబ్లో పెడితే ఏమన్నా అవుతుందా? ఏం కాదు, మాట్లాడుతుంది మాట్లాడుతుంది. మాట్లాడు ఎవరు లావట్లేరు ఇంకా. అలా బిడ్డ అంటుందా? అయ్యో లావాడతలేడు, లంగు నడుపు కావాలని లావాడతలేడు, చూసినావా? కొంచెం పైన గీద్దాం, మళ్ళీ ఎంట వేసినా కూడా మళ్ళీ నువ్వే వేసినట్టు గుర్తుపడతాడు అట్లా. నెంబర్ ఇచ్చినావు? అబ్బో నెంబర్ ఉండాలి, మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది. ఓ 4 మడతలు వాడే నెంబర్ పోతే కోసం మళ్ళా. అదే నెంబర్ మళ్ళీ ఒక అర్ధ గంట అయినా గీద్దాం పోయిగా, సరేనా? మాట్లాడవచ్చు.
నేనేం మాట్లాడాలి మధ్యలో చెప్పి అంతే వైరల్ అవుతావు నువ్వు వైరల్ అవుతావు ఆ? ఏంటిది వైరల్ అంటే ఏంటి? వైరల్ మీద నడుచుడు ఇచ్చినప్పుడా ఈట ఇచ్చినప్పుడా ఈట 2 సార్లు ముంగడికి 2 సార్లు వెనుకకి నడవాలి ఎందుకో వైరల్ అవుతావు అవును బండి అయిపోయింది మామిడి దెంగేసిండు మేము ఒక్కని పిసొక్కని లెక్క ఉన్నాం కొంచెం మామిడి బండి అయిపోయింది సీదా పోయి కటింగ్ షాప్లో పోయి కటింగ్ తీసుకున్నాడు నేనేమో అక్కడ వెయిట్ చేసుకుంటే నా బండి గురించి ఇక నెక్స్ట్ కటింగ్ తీసుకున్న వెంటనే డ్రెస్ తీసుకున్నాను కానీ పోయినాం కాకపోతే ఆయన చేసిన బిల్లుకు మన గుండె జారిపోయింది ఏమైందిరా మహేష్ ఏమైంది బట్టలు బాగా పెట్టావు మరి నాకు అదే అనిపిస్తుంది గుద్దాల దిగిడు పైసలు అయ్యో విజుడు చాది పక్కన గోరీలు మంచుకున్నారు చూడు నలభై పక్క పంటే కూర్చోను అందుకే మర్చిపోతాను అక్క పండి వీగుతానంటే అక్క అలా అనుకుని ఉరుకుడే అవును వచ్చి మంచిగా కొత్తిన అన్నం బిక్తా ముచ్చటనేది ఏ గట్ట పీకు నడదు కదా ఓకే ఫ్రెండ్స్ మన బండి అయితే అయిపోయింది ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం